ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లాకు 32వ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కొత్త ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీలతో సిబ్బందికి దడపుట్టిస్తున్నారు. గడిచిన 2 రోజులుగా ఎస్కోట గజపతి నగరం వైపు వెళ్లిన ఎస్పీ వకుల్ అకస్మాత్తుగా స్టేషన్ సిబ్బంది ఎవరు ఊహించిన విధంగా విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ను అకస్మాత్తుగా విజిట్ చేశారు. స్టేషన్ మొత్తం పరిశీలించారు. మరీ ముఖ్యంగా 2 టౌన్ సిఐ రామారావు, స్టేషన్ ఎస్ఐ దుర్గాప్రసాద్ లను గుచ్చి అడిగి కేసుల పూర్వపరాలను తెలుసుకున్నారు ఎస్పీ వకుల్ జిందాల్. ఈ ఆకస్మిక తనిఖీలో ఎస్పీతో పాటు విజయనగరం డీఎస్పీ గోవింద్ కూడా పాల్గొన్నారు. కానీ ఈ కోర్టులు వర్క్ చేయడం, క్రైమ్ వాళ్ళు వర్క్ చేసుకోవడం చేస్తారు. కేసెస్ పెట్టాం. ఎక్కువ ఏ టైంలో పడుతున్నారు మీరు? ఈవినింగ్ సార్, ఈవినింగ్ ఇది కన్స్యూమర్ లిస్ట్ మీరు ఎప్పుడో తయారు చేసింది? ఇది నేను వచ్చేది తయారు చేసి పాత బుక్లో రాశారు సార్, మళ్ళీ ఉంటుందని నేను తయారు చేశాను. బుక్స్లో కౌన్సిలింగ్ వచ్చిన వల్ల మన ఎస్బీలో కూడా ఒక టీమ్ ఉంది సార్. ఈచ్ వన్ స్టేషన్ ఉన్నారు సార్, 3 స్టేషన్. వాళ్ళు కన్స్యూమర్స్ పికప్ చేసి మన ఎస్హెచ్ఓస్ పంపిస్తారు సార్. రిపిటేటివ్ ఉంటే మనం 1 టౌన్లో కేసు పెట్టారు సార్. కేసులో మొత్తం ఉన్నాడు సార్. మన వైజాగ్ సిటీలో సార్. మా క్రైమ్ నెంబర్ కూడా తెలిపించాం సార్. ఆ క్రైమ్ నెంబర్ మొత్తం ఈ ఆధార్ కార్డును వాళ్ళ ఫోన్ నెంబర్ ప్రకారం అడ్రస్ ట్యాప్ కట్టి తీస్తాం సార్. పంపిస్తే నేను టీం కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యింది సార్. ట్రాఫిక్ వచ్చేసి దగ్గర సార్ రాజా వేశారు. రాజా ఎలక్షన్స్ తర్వాత 19 ఎలక్షన్స్ తర్వాత జిల్లాకు వచ్చేసింది. జిల్లాలో పర్పస్ పోలీస్ స్టేషన్, తర్వాత సీతానగరం, గరివీ చేశాను సార్. మన రీసెంట్గా 1 టౌన్లో చేశాను సార్. అప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత మధ్యలో ఎస్బీలో ఉన్నాను సార్. ఇప్పుడు ప్రజెంట్ 2 టౌన్కి వచ్చి 2 వీక్స్ అవుతుంది సార్. ఎస్బీలో అంటే 9 months ఉన్నాను సార్. ఇప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది సార్. మేజర్ సర్జరీ అయింది సార్. ఫస్ట్ వ్యాపారం చేశాను సార్. తర్వాత ఎక్స్పోర్ట్ చేశాను సార్. తర్వాత రూట్ వర్క్ చేశాను సార్. నేను 11 నవంబర్ నుంచి చేస్తాను. ఆ తర్వాత సైబర్ సెల్ ఒక పీసీ ఉన్నాను సార్. క్యాంప్ ఆఫీసర్ ఒక పీసీ ఉన్నాను. ఆ తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ ఒక అమ్మాయి 4 members ఉన్నారు సార్. ఒక స్టేషన్ క్రైమ్ స్టేషన్ 3 టౌన్ సార్. 3 టౌన్ చేసాను. మన క్రైమ్ కంపెనీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చారు సార్. మీ ఏరియా పాపులేషన్ 1 lakh ఉంటుందా? 1 lakh. ఉప్పుపేట ఇక్కడ ఉంటుంది లంకాపట్నం. దీని మధ్యలో ఉంటుంది లంకాపట్నం. లంకాపట్నంలో ఎక్కువ వీళ్ళు కన్జ్యూమర్స్ ఉంటారు సార్. కన్జ్యూమర్స్ గాంజా కన్జ్యూమర్స్ ఒకప్పుడు ఏంటి సార్ అంటే
ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయారు. లాస్ట్ టైం మనకి ఇక్కడ సమైక్య పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు విభజన కోసం అని చెప్పి పాజిటివ్గా మాట్లాడని చెప్పారు. ఆయన టార్గెట్ పెడుతూ విజయనగరంలో చాలా అయింది సార్. 50 ఆయన టార్గెట్ పెడుతుంది. yes sir. ఆయన పెడుతూ అది అఫీషియల్ కాలేజ్ సార్, కొంచెం ప్రాపర్ పేపర్స్ అవుతుంటాయి. అఫీషియల్ అంటే అంత అది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.